శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్తే. రీసెంట్గా కొంతమంది అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం జరిగింది. సో వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి మమ్మల్ని కాపాడమని చెప్పేసి ఆయన్ని మొరపెట్టుకున్నారు. దీనిపైన ఏంటి మీ అభిప్రాయం ఏంటి? నంజిబాబు గారు నమస్తే. మీకు మీ ఛానల్ వీక్షకులకి నేను నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నాను సార్. ఏ విషయం? కలిసింది అమరావతి రైతులు కాదండి, అదే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే. రాజధానికి భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులు, అంటే భూములు ఇవ్వని రైతులు. కానీ హెడ్డింగ్స్లో అమరావతి రైతులని వస్తుందండి. అదేగా వచ్చింది బాధ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో రాజధానికి భూములు ఇస్తే ఆ రైతులందరూ కూడా వాళ్ళకి అయితే చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసినట్టుగా, ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి అని చాలా తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. నిజానికి ఏంటంటే ఉండవల్లి, ఎర్రబాలెం 4 గ్రామాల్లో దాదాపు 1100 నుంచి 1500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2015-16లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే సిఆర్డీఏ అధికారులు కోరితే ఆ కొండ రైతులు నిరాకరించారు. ఒక 50-60 మంది రైతులు కూడా ఇచ్చారు, ఆ గ్రామాలకు చెందిన వాళ్ళే. మిగిలిన వాళ్ళు తమ భూములకి ఎక్కువ ధర ఉంది, అంటే ఎకరం 6 కోట్లు ఉంది, 5 కోట్లు ఉంది అని చెప్పేసిన ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మాకు ఆర్థికంగా నష్టం వస్తుందని మేము ఇవ్వమని చెప్పేసి అని న్యాయస్థానాలకు వెళ్ళారు. దాని వెనక కథ నడిపించిందంతా కూడా ఆల రామకృష్ణారెడ్డి గారే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే. అవి కోర్టుల్లో ఉండే ఇప్పుడు హియరింగ్కి వచ్చినాయి, ఒక్కొక్కటిగా తొలగిపోయే పరిస్థితి వచ్చింది. గత 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదా సిఆర్డీఏ అధికారులు భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు, భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే, 2013 భూ యాక్ట్ చట్టం ప్రకారంగా. అంటే ఇప్పుడు అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ, లేదంటే కొండవీటి వాగు విస్తరణ పనులు కానీ, కొన్ని ఈ యొక్క వరద నీటిని మళ్లించడానికి సంబంధించిన కాలువల పని కానీ ఇప్పుడు అక్కడ భూమి అవసరం. ఆ అవసరమైన మేరకే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రైతులకి ఏం భావం కలిగిందంటే ఇటు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి ఉద్దేశం చేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మీరు వాళ్ళు చూశారో లేదో, కిరణ్ అనే రైతు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడిన రైతే. అవును, ఆయన ఎకరన్నర ఇచ్చేసాడు ఇప్పుడు సిఆర్డీ అధికారుల దగ్గరికి వెళ్ళి. నిన్న ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా భూములు తీసుకుంటున్నారంటే నేను రైతునండేనని. ఎకరన్నర ఇచ్చేసాడు ఆయన. మీకు పత్రికల్లో కూడా మనసు మార్చుకున్న రైతు అని వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందంటే, అంటే ఒక పెద్ద ఎపిసోడ్ జరుగుతుంది కాబట్టి ఈ రైతులను ఇబ్బంది పెట్టకూడదని న్యాయస్థానాలకి వెళ్ళినా కూడా అభ్యంతరం పెట్టాల. ఎందుకంటే రాజధాని నిర్మాణ పనులు చాలా ఉన్నాయి కదా అని. ఇప్పుడు అవసరం వచ్చింది. మీరు సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా చూడండి. నిన్న కూడా జగన్ గారితో మాట్లాడుతూ ఒక రైతు అన్నారు, అసలు సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్ట్ అండి, వృధా అండి, అసలు రోడ్డే వేయకూడదండి అని చెప్పిన ఒక రైతు జగన్ అంటే, జగన్ గారు ఏమంటున్నాడు, ఏ పెద్దగా ఉందా రోడ్డు ఏంటి అంటుండు. అసలు ఆయన వెళ్ళింది 5 సంవత్సరాలు సీడ్ యాక్సిస్ రోడ్డులోనే. ఆయన వెళ్ళింది కూడా సీడ్ యాక్సిస్ రోడ్డేనండి. ఆయన నవలూరు తెలియదు, ఎర్రబాలెమో తెలియదు, ఉండవల్లి తెలియదు. చాలా మీరు ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అంటే ఆ రోడ్డు 5 సంవత్సరాలు తాడేపల్లిలో ఉండి పరిపాలించిన ముఖ్యమంత్రిలా లేడు. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి వచ్చేసి తెలియని ప్రాంతాలకు వచ్చి మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాడు. ఎట్లా తీసుకుంటారు మీ భూములు అని. వీళ్ళందరూ న్యాయస్థానాలకు ఆశ్రయించిన వాళ్ళు ఈ భూ సేకరణ చట్టం ప్రయోగించడంతో రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు తప్ప అమరావతి ఉద్యమ నాయకులు వెళ్ళలేదు. రెండో మాట కూడా ఏంటంటే భూమి ఆకాశాలు కలవచ్చునేమో, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోరు. ఇక్కడ ఇంకోటి వినిపిస్తుందండి, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ కూర్చున్నారు అనేది కూడా బయట వినిపిస్తుంది. అదేనా కరెక్టేనా? వాళ్ళందరూ నేనైతే అలా అన్నానండి. రైతులు రైతుగానే చూస్తా, అది ఓకే డెఫినెట్గా. కానీ ఇక్కడ ఆపింది మొత్తం వీళ్ళే, మొత్తం ఆ పేర్లతో సహా చెప్తున్నారు. అంటే ఆ చేపట్టిందే ఆల రామకృష్ణారెడ్డి గారు. ఓకే, ఈ కేసులు నడిపించింది. అసలు రాజధాని ఉద్యమ కాలంలో కూడా ఉద్యమకారులకి ఉద్యమానికి వ్యతిరేకంగా 3 రాజధానులు కావాలని టెంట్ వేయించింది.
వాళ్ళకి చికెను మటను పెట్టింది. దాదాపు 2 సంవత్సరాలు టీఏడిఏలు ఇచ్చేసి, అలజడులు చేసి, గొడవ చేసి, ఎస్ఎల్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇవన్నీ చేయించింది ఎవరు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, నందిగం సురేష్ గారు. ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. వీళ్ళ వెనకుంది కూడా వాళ్ళ తోడ్పాటే. కాకపోతే రైతుల్లో ఎక్కువ భాగం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు. కానీ కులంగా అయితే నేను చూడను. రైతు రైతే. అది కన్ఫర్మ్. రైతు రైతే నేను రైతుగానే మాట్లాడుతున్నా. నేను అనేది ఏంటంటే మీ ద్వారా మీ సంబంధించిన భూములు ఏమన్నా ఉంటే మీరు సిఆర్డీ అధికారుల దగ్గరికి వెళ్ళండి. లేదా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని వేశారు, పెమ్మసాని గారిని, నారాయణ గారిని, స్థానిక ఎమ్మెల్యేని. మీరు వాళ్ళకి చెప్పుకోండి. మీ నియోజకవర్గం మంగళగిరి, లోకేష్ గారికి చెప్పినా వింటాడు. మీకు ఒక్క మాట చెప్తున్నాను అంజిబాబు గారు, ఎక్కడ కూడా రైతుని నొప్పించి, ఇబ్బంది పెట్టి, గొంతు మీద పాదం పెట్టి భూములు తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు 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 లేదండి. ఇప్పుడు వాళ్ళ మీరు ఆ సమావేశంలోనే వాళ్ళు చెప్పారు, ఈ 12 సంవత్సరాలు కదా, ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళే అన్నారు, ఒప్పుకున్నారు, మా దగ్గరికి ఏది ఒత్తిడి కానీ ఇది కానీ లేదని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. కాబట్టి 100% చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎక్కడా కూడా ఒత్తిడి చేయలే. ఇప్పుడు అవసరపడింది. మీకు ఒక మాట కూడా అండి అంజిబాబు గారు, 100 మందిని కలిసి చేయాల్సిన ఒక దారిని 5-10 మందో వ్యతిరేకించడం సర్వసాధారణం. అదే వాళ్ళను కూడా కలుపుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళు సమానంగా ఉండవన్నట్టుగా కొంతమంది రైతులు, మీకు అక్కడ దాకా ఎందుకంటే భూములు ఇచ్చేటప్పుడు కూడా రైతులు చాలా తర్జన భర్జనలు పడ్డారు. మనం రాజధానికి భూములు ఇవ్వటం మూలాన, ఈ 9.14 ఒడంబడిక మూలాన మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఎంఆర్ఓలను అడిగారు, కలెక్టర్లను అడిగారు, స్థానిక పెద్దల నాయకులు అడిగారు. వాళ్ళు తర్జన భర్జనలు పడ్డారు. వెరసి అంతిమంగా ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేదు. మొదటి పాయింట్. ముఖ్యమంత్రి గారు బస్సులో నిద్రపోతున్నారు. 5.5 కోట్ల మంది ప్రజలు రాజధాని కోసం పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులుగా మన మీద కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, తప్పనిసరిగా న్యాయం చేస్తాడు అన్నదాని మీద భూములు ఇచ్చారు. మీకు ఒక్క మాట చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట చెప్పాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ మీద, మాట మీద, విశ్వాసం మీద నమ్మే రైతులు భూములు ఇచ్చారు తప్ప, ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు లేకుండా మరో ఏ ముఖ్యమంత్రి ఉన్నా రైతులు ఎకరం పొలం కూడా ఇవ్వరండి. ఏ రైతు కన్నా ముందు పరిపాలకుడి మీద నమ్మకం ఉంది. నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎకరం తీసుకోమానండి. మీరు ఆయన ఏమంటారంటే ఎంత దుర్మార్గంగా. అందుకని నేను అన్నాను మావిగాను, అరే నేషనల్ హైవే పక్కన 110 కిలోమీటర్ల దూరం ఉంది, ఆ చుట్టూ పెట్టుకోవచ్చు కదా, సీ పోర్ట్ కూడా ఉంది కదా. అందులో రాజధానికి సీ పోర్ట్కి సంబంధం ఏంటి అంజిబాబు గారు? మచిలీపట్నం పోర్టుకి రాజధానికి సంబంధం ఏంటండి? రైల్వే స్టేషన్ ఉంది కదా అంటున్నాడు. రైల్వే స్టేషన్కి రాజధానికి సంబంధం ఏంటండి? ఎయిర్పోర్ట్ ఉంది కదా గన్నవరం అంటున్నాడు. నీకు కావాల్సింది సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, హెచ్ఓడి కార్యాలయాలు. ఇవి ఎక్కడ ఇవేం మాట్లాడలే. అంటే ఆల్రెడీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉన్న వాటిని చేపించి ఇక ఇదే రాజధాని అన్నాడు. అంటే అసలు రాజధాని అనే మాటగా కానీ, దానికి సంబంధించిన తాత్పర్యం కానీ, దాని యొక్క ప్రయోజనం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి. అందుకని రాజధాని మీద 150 రకాలుగా మాట్లాడిండు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదన్నది ఆయనే. మళ్ళీ ఎక్కడ 3 రాజధానులు పెడతానన్నది ఆయనే. మావిగాని అన్నది ఆయనే. నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు తీసుకోండి అని అన్నది ఆయనే. ఇప్పుడు రైతులతో తీసుకున్న రైతులతో మేము భూములను అధికారంలో రాగానే మీ భూమిని మీకు ఇచ్చేస్తానంటుంది ఆయనే. ఇంకోటి కూడా అన్నారు, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అన్నాడు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి? వైసీపీ నాయకులు ఆలోచించాలి. అసలు ఇలాంటి ఆలోచన ధోరణి కలిగినోడు అసలు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తాడు సార్? నేను అడుగుతున్నాను. అసలు మొగలి పువ్వు కాదని చెప్పి నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినట్టుగా, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా ఉంది కదా. ఈరోజు నేను భాగ్యనగరంలో తిరుగుతున్నా. ఎలా ఉంది సార్ భాగ్యనగరం? 1 కోటి మంది జనాభా, ఒక అద్భుతమైన ఆదాయ వనరు, ఏటా 1,00,000 కోట్ల రూపాయలు రెవెన్యూ, ఇంతమంది వేలాది మంది, వందలాది మంది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు బతుకుతున్నారు, మీలాంటి యువకులు బతుకుతున్నారు.
అసలు ఆ రాజధాని అనే పదాన్నే ఊహించుకోకుండా ఈ విధంగా అభాసుపాలు చేసే విధంగా చేస్తున్నారు. పైపచ్చి ఇంకా ఏంటంటే నేను భూములు తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు సార్. ఇప్పుడు సిఆర్డీఏ భవనం కట్టాం, మరి ఇప్పుడు దాన్ని కూర్చేస్తాడా రేపు? అదే మన ప్రజాభవన్ లాగా ఇదిగో అదే జరుగుద్దాం. అంటే సిఆర్డీఏ భవనం తినే కూర్చేస్తాడా? ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్లు వదిలేస్తాడా? మరి అలా అనుకున్నప్పుడు నేను అసెంబ్లీని ఎందుకు కూర్చోలేదు? మొన్న 5 ఏళ్ళు అసెంబ్లీని కూర్చేయాలి కదా ఆయన. మరి అక్కడే అసెంబ్లీ ఎందుకు నిర్వహించిండు? సచివాలయంలోకి ఎందుకు వెళ్ళిండు? హైకోర్టు ఎందుకు ఉంది? అంటే ప్రజల్లో అసలు ఏమనుకుంటారు, ఏం మాట్లాడుతున్నానని కూడా ఆలోచించుకోకుండా ఒక విధమైన దాని దుష్ప్రచారం అనాలా, లేదంటే వాళ్ళని ఏమైనా ప్రేరేపించే విధంగా తయారు చేయటమా ఏంటందుకు అర్థం కావట్లేదు. అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే నువ్వు 3 రాజధానులు చెప్పి ఎన్నికలకు పోయావు, ప్రజలు ఒక తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అక్కర్లా, ఈ అతి చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని చాలు. మంచి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకున్నారు, అసెంబ్లీ వచ్చింది, హైకోర్టు వచ్చింది, హెచ్ఓడి భవనాలు వచ్చినాయి, తెలంగాణ నుంచి ఉద్యోగస్తులందరూ వచ్చారు. ఆయన పరిపాలించాడు, మీరు పరిపాలించారు. ఇక ఈ రాజధాని గొడవ ఈ 3 ప్రాంతాలకు అక్కర్లేదని తీర్పిచ్చారు. తీర్పిచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సమీక్షించుకోవాలి, తప్పును అంగీకరించాలి. రాజధాని పనుల్లో తప్పులు జరిగితే నువ్వు విమర్శించాలి. ఓ మాట మాట్లాడితే 1,00,000 కోట్లు దోసుకున్నారు, 1,00,000 కోట్లు దోసుకున్నారు. అసలు పిలిచిన టెండర్లే 50,000 కోట్లు. టెండర్లు 50,000 కోట్ల రూపాయలు పిలిస్తే 1,00,000 కోట్లు ఎట్లా దోసుకుంటారండి? 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు. ఇప్పుడు ఆయనకు అలవాటు ఉన్న పదాలన్నీ కూడా చెప్పేస్తున్నాడు ఆయన. 1,00,000 కోట్లు తప్ప తక్కువలో మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా 1,00,000 పైనే, వేలల్లో మాట్లాడడం. ఎందుకంటే మరి ఆయనకి తెలిసిన విద్యనేమో. మరి ఈ దుష్ప్రచారం ఇది చేస్తున్నారు. అందుకని మా రాజధాని రైతులు ఎవరో పోలేదు. నిన్న మొన్న కూడా చాలామంది రైతులు మాట్లాడారు. ఇప్పుడు వెళ్ళిన రైతులు కూడా మళ్ళీ సిఆర్డీఏని కలుస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మీ ద్వారా కూడా రైతులు చెప్తున్నాను, అక్కడెక్కడ కూడా రాజధానికి సంబంధించిన విఘాతం కలుగు చేసే. ఎందుకంటే ఓ చిన్నదేనండి అది. 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతులు భూములు ఇవ్వగా 300 నుంచి 350 మంది రైతులు కూడా మీరు కూడా కలిసి వస్తే మంచిది. అక్కడ కూడా ప్రభుత్వం అంటే అవసరం మేరకే తీసుకుంటుంది, అదే అనవసరమైన పొలాన్ని కూడా తీసుకోవడం లేదు. ఆ దిశగా వాళ్ళు ఆలోచించాలి. ఇంకా ఏదైనా ఇప్పుడు కాలం గడిచింది కాబట్టి ప్యాకేజీలు ఏమైనా పెరుగుదల ఉంటే దానిని కూడా కోరుకోవచ్చు. మీకు 2వ విడత భూసేకరణలో కొంతమంది రైతులు 15-16 ఇచ్చిన ప్యాకేజీ కంటే మాకు అదనంగా ప్యాకేజీ ఇవ్వాలని కోరుతుంటే దాన్ని పరిశీలిస్తున్నారు. ఓకే, తప్పనిసరి రైతుగా న్యాయం జరగాలి. ఆ విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలా రైతులు ఆలోచించడం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం వలన అయితే ప్రయోజనం లేదు. ఇంకో మాట ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి దగ్గరికి ఏ రైతు వెళ్ళకూడదండి. ఎందుకంటే తోటి రైతులని చెరలబెట్టిన తర్వాత, భూములు ఇచ్చిన రైతులని అన్ని ఆవేదనలు గురి చేసిన తర్వాత, ఇప్పుడు ఆ వెళ్ళిన ఉండవల్లి రైతులు కానీ, లేదా ఎర్రబాలెం రైతులు కానీ, నవ్వులూరు రైతులు కానీ ఎలా వెళ్తారు మీరు? అసలు ఎట్ట మనసు వచ్చింది? తోటి రైతులు అన్ని బాధలు పెడితే మీరు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి, సిఆర్డీ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. మేము రెడ్లు కదా అని చెప్పి రెడ్డి నాయకుడి దగ్గరికి వెళ్ళిపోతారా ఏంటి? మీరు అన్నట్టుగా ఆ మాటకే వస్తే, లేదా ఎవరో రెడ్డి నాయకుడు చెప్పారని చెప్పేసి వెళ్ళిపోతారా ఏంటి? ఎంత నవ్వుబాటు అవుతారు. గ్రామాల మధ్య ఎన్ని కలతలు వస్తాయి, ఎంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించాలి.